ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సంచలనం సృష్టిస్తున్న రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి వ్యవహారం ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతుంది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపగా ఇప్పుడు అందులోని అసలు నిందితులు నోరు విప్పడం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన ఒక అత్యంత కీలక నేత హస్తం ఉందని విషయం ఇప్పుడు బహిర్గతం కావడం గమనార్హం. దర్యాప్తు సంస్థల విచారణలో నిందితులు వెల్లడించిన నిజాలు వింటుంటే ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన దాడి మాత్రమే కాదు, దీని వెనుక ఒక పక్కా వ్యూహం మరియు వ్యవస్థీకృత ప్రణాళిక ఉన్నట్లు స్పష్టమవుతుంది. నిందితుల వాంగ్మూలం ప్రకారం రఘురామకృష్ణరాజును భౌతికంగా ఇబ్బంది పెట్టాలని మరియు ఆయన గొంతు నొక్కాలని ఉన్నత స్థాయి నుండి ఆదేశాలు అందాయి. ఈ ప్రక్రియ ముఖ్య నేత స్వయంగా పర్యవేక్షించారని, ఎక్కడ ఏ సమయంలో దాడి చేయాలో కూడా ఆయన నిర్దేశించారని తెలిసింది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు నేరుగా ఆ నేత పేరును ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇట్లాంటి ఘటనలో కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే బలి అవుతుంటారు. కానీ ఈసారి కీలక నేత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారనే వార్త వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిపై దాడి జరగడం వెనుక అధికారిక యంత్రాంగం కూడా ఎలా తలొగ్గిందో నిందితుల మాటల్లో బయటపడింది. ముఖ్యంగా ఆ కీలక నేత పంపిన సందేశాలు మరియు కాల్ డేటా ఇప్పుడు దర్యాప్తు సంస్థల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్లో రఘురామకృష్ణరాజు కదలికను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఆయనను ఎలా అదుపులోకి తీసుకోవాలని అనే అంశంపై స్పష్టమైన సంభాషణ ఉన్నట్లు వినికిడి. ఈ కీలక ఆధారాలు బయటకు వస్తే సదరు నేతకు జైలు శిక్ష తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కావడం వల్ల ఆ వ్యవహారంలో మొత్తం ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ నేత ఆదేశాల మేరకే తాము ఆ పని చేశామని, తమకు భారీగా నగదు ఆశ చూపారని నిందితులు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు ఉండగా ఇప్పుడు దొరికిన కొత్త సాక్ష్యాలు కేసును మళ్ళీ మొదటికి తీసుకువచ్చాయి. రఘురామకృష్ణరాజు తనపై జరిగిన దాడి గురించి ఎప్పటి నుంచో గొంతు ఎత్తుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు నిందితులు నేరుగా ఒప్పుకోవడం ఆయన వాదనను బలాన్ని చేకూర్చింది. ఆ కీలక నేత పేరు బయటకు రావడం ఉండేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సాంకేతిక ఆధారాలు బలంగా ఉండడంతో తప్పించుకోవడం కష్టంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. విపక్షాలు దీన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని వైసీపీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. ఒక ఎంపీని హింసించడం వెనుక ఉన్న కుట్ర కోణం బయటపెడితే అది జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా అవుతుంది. నిందితులు వెల్లడించిన సంచలన నిజాలు మరియు అరెస్టులు దారి తీయవచ్చు. ఈ ఘటన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా నిలుస్తుందని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపడతారు. మొత్తానికి రఘురామకృష్ణరాజు కేసులో ఈ కొత్త మలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తుంది.